అంతేగా తాన్సేన్ సాబ్? అవును రాజమాత గారు, షహన్షా సరిగ్గా సెలవిచ్చారు. చాలా బాగా నేర్చుకుంటున్నారు. అవును, సందేహం లేదు. అదేదో నేను కళ్ళారి చూస్తున్నానుగా. ఇక మీరు పాడండి. మీరు చూస్తూనే ఉండండి. ఉత్సవం రోజున మేము ఎంత బాగా పాడతామంటే అందరూ కళ్ళప్పగించి చూస్తూనే ఉండిపోవాలి. అవును, తాన్సేన్ గారు ఇన్నాళ్ళు కష్టపడి ఎంతగానో శ్రద్ధతో నేర్చుకున్నది మీరు 2 రోజుల్లో నేర్చేసుకున్నారే. నిజంగానే 3 స్వరాల మీద దాడి చేసే వాటిని మీరు ఏకంగా చేసేశారు. సాతో రేని, రేని పాతో కలిపేసి మీరు నిరూపించుకున్నారు. నిజంగా నిరూపించుకున్నారు షహన్షా. స్వరమే అయినా మనిషి అయినా మీకు అంతా ఒకటే అని. ఇక ధా మీద మీరు కొట్టిన తిరుగుడుందే, అది చాలా గొప్పగా ఉంది షహన్షా. మీకు ఒకటి చెప్పనా? మీ వంటి శిష్యులు దొరకాలంటే గురువులు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఎన్నో జన్మలెత్తవలసి ఉంది వాళ్ళు. అప్పుడే దొరుకుతాడు మీ అంతటి సమర్థుడైన తెలివైన శిష్యుడు. అంతేగా తాన్సేన్ గారు? శుక్రియా జ్యోథ బేగం. ఇప్పటికే చాలా నేర్చుకున్నాం. మిగిలింది మేము తర్వాత నేర్చుకుంటాం. చిత్తన్ షహన్షా, అలాగే కానివ్వండి. ప్రణామాలు. ప్రణామాలు రాజమాత గారు. షహన్షా, మీకు గాని కోపం వచ్చిందా? నన్ను క్షమించండి. అదేం లేదు. అలా క్షమాపణ అడుగుతారండి జ్యోథ బేగం? క్షమాపణ అడగండి. మీరు మమ్మల్ని బాగా ఎగతాళి చేయండి. మీకు బాగా తెలుసు మేం పాట పాడలేమని. అది తెలిసి కూడా మీరు అర్థం లేని కోరిక కోరారు కదా మమ్మల్ని. ఇక మేము పాడాలని కృషి చేస్తూ ఉంటే మీరేమో మమ్మల్ని చూసి గేలి చేస్తున్నారు. సరే, నేను గేలి చేశానని ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నిజం వినండి. నిజానికి మీరు ఎంతో బాగా పాడుతున్నారు. అంతకంటే ముఖ్యం ఏంటంటే మీరు చాలా కృషి చేస్తున్నారు. శ్రద్ధగా ఏకాగ్రతతో చేస్తున్న గొప్ప ప్రయత్నం మీది. అందుకని ఒకటి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఉత్సవంలో మీ పాట విన్నవాళ్లంతా కళ్ళప్పగించి విని తీరుతారని. అయితే మీరు ఎందుకు మీరు మాత్రం ఎన్నోసార్లు నన్ను గేలి చేయలేదా? మీకు తెలియదేమో షహన్షా. మీరు అలా కోపగించినప్పుడు మీ మొహం చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా చిరునవ్వు నవ్వితే మరింత అందంగా ఉంటారు మీరు. అయినా మీరు చాలా అర్థం లేని కోరిక కోరుకున్నారని మేము ఒప్పుకుంటాం. కానీ అదే మా ఇల్లాలి కోరిక అయినప్పుడు దాన్ని మేము తీర్చి తీరాలి కదా. సలాం హుజూర్. రండి, మీరంతా వెళ్ళండి. వీరికి అల్పాహారానికి ఏర్పాట్లు చేయండి. దయచేయండి, కూర్చోండి. జోహారా బేగం, ఇవాళ ఎందుకనో రాకుమారుడి మనసు అంత బాగోలేదు. చక్కటి ప్రదర్శన ఇవ్వాలి. అలాగే హుజూర్. ఆగ్రాలోని అందరికంటే అందమైన నర్తకీమణుల్ని మీకు చూపిస్తాను హుజూర్. అలాగే. इश्क है ये ना सुकून ना चैन, सारी सारी रहना जागे प्यार में दो नैन। धीमी धीमी आँच वफा की दिल में सुलगती है, धीरे धीरे मीठी चुभन सी दिल में मचलती है। रात दिन किसी की यादें करवटें बदलती है, दिल मेरा ये दर्द मोहब्बत साथ लेके चलती है। जब लगे लगन बढ़ती जाए హుజూర్, ఎవరినైతే మీరిష్టమైన చూపులతో చూస్తారో తనని వెంటనే మీ సేవకి వినియోగిస్తాను హుజూర్. మాకు తనే నచ్చింది.
అందుకని ఇకపై మీరు మా ప్రియమైన మిత్రుడు హైదర్కి కోరుకున్న వారినివ్వండి. సల్మా, సల్మా, అందరమ్మాయిల్ని ఇక్కడికి రమ్మను. ఇవాళ హైదర్ హుజూర్ ఏ ఒక్కరినో తన చల్లని చూపులతో స్వీకరిస్తారు. ఇప్పుడు నాకు ఎవరు అక్కర్లేదు. వెళ్ళండి. ఒక్కసారి చూడండి హుజూర్. హుజూర్, మీ మనస్సుని అలరించగల అందగత్తే మాలో ఏ ఒక్కరూ లేరంటారా? అలా కాకపోతే మేమందరం కలిసినా మీకు సరిపోదంటారా? ఓహోహో, హుజూర్కి సిగ్గొచ్చినట్టుందే. రండి మరి, మీ మొహమాటాన్ని మేము ఉబలాటంగా మార్చేస్తాం. అవసరం లేదు. నువ్వు నాతో రా. మీరు తాన్సేన్ గారి మొహం చూస్తే జాలేసిందనుకోండి. షహన్షాకి పాట నేర్పించడంలో స్వయంగా వారే పాడటం మర్చిపోతారనిపించింది. మీరు మరీ బీర్బల్ గారు, తాన్సేన్ గారంటే మీకు మరీ లోకువా. మీరలా నవ్వించేసరికి నాకు కడుపు నొప్పి వచ్చిందనుకోండి. పెళ్ళని చెప్పినప్పుడు మొగుడు ఉరికమ్మం ఎక్కక తప్పదు కదా. మీరు కోరిన కోరిక అలాంటిది. దానివల్ల అటు షహన్షా గారు ఇటు తాన్సేన్ గారు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. మాన్సింగ్, మీరు చందేరికి సైన్యాన్ని తరలించే ఏర్పాటు చేశారా? మాన్సింగ్, మేము మీతో తర్వాత మాట్లాడతాం. చిత్తం, ప్రణామాలు. తర్వాత దేని గురించి ముచ్చటిస్తున్నారు మీరు? మీ గది 4 వైపులా నవ్వులే వినిపిస్తున్నాయి. ప్రణామాలు షహన్షా. ప్రణామాలు షహిన్షా. రాజా బీర్బల్, మేము ఎంతగా శ్రమ పడుతున్నామో మా బేగంకి వివరించే పని మేము మీకు అప్పగించాం. బేగం తన కోరిక తేలిక చెప్పేశారు, కానీ భర్త పాపం ఎన్ని కష్టాలు పడుతున్నాడో వివరించారా మరి? తన బేగం పట్ల ప్రతి భర్త బాధ్యత అది. అలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? బేగంల నుంచి వాళ్ళ భర్తలు ఎంతగానో ఆశిస్తుంటారు. బేగంలేమో ఆశ తీరుస్తారు. కానీ ఏ బేగంలో అయినా భర్త నుంచి ఆశించేది ఒక్కటే, ప్రేమ, విశ్వాసం. కేవలం ఇవే భార్యాభర్తల ఆశల మధ్య గల అతిపెద్ద తేడాలు. నాకు సెలవిప్పించండి. అలా వెళ్ళిపోతానంటారేంటి? షహన్షా, మీరు నాకు పెట్టిన పేరు బీర్బల్. పానకంలో పుడకలాగా మీకు మీ భార్యకు మధ్య నేనెలా అడ్డు వస్తాను? ప్రణామాలు. ఏదో నవ్వులాటికి అన్న బీర్బల్ అన్న మాటలు పూర్తిగా నిజం. భర్తలు భార్యల నుంచి ఆశించేది ఒక్కటే, ప్రేమ, నమ్మకాలు మాత్రమే. అది మేము ఒప్పుకోం. అదే గనక నిజమై ఉంటే మేం మా బేగంలలో ప్రతి ఒక్కరి నుంచి ప్రేమ ఒక్కటే ఆశించాలిగా. ప్రేమ ఆశించిందల్లా మీ ఒక్కరి నుంచే. నేను మీ సేవికని. మిమ్మల్ని మింగేసే కొండ చిలువ కాదు. ఇవాళ రాత్రి నేను మీ సొంతం. అలా
అలా దిక్కులు చూస్తున్నారేం హుజూర్? మీరిక్కడికి రావడం ప్రారంభించినప్పటి నుంచి నాకు కలిగిన కోరిక ఒక్కటే. నేను మీ కౌగిలిలో ఒదిగిపోవాలన్న కోరిక. ఇవాళ నా కోరిక నెరవేరుతుంది. నాకు మీరు ఎంతగానో నచ్చారు. మరి నేను కూడా మీకు నచ్చానా? నచ్చినట్టే. మరైతే కానివ్వండి. మీకు సేవ చేసే అవకాశం ఇప్పించండి. హుజూర్, నేను బానే ఉన్నాను. జకీరా, అంతఃపురానికి వచ్చే స్త్రీలందరికీ అతిథులందరికీ స్వాగతం పలికే ఏర్పాట్లు నీకు అప్పగిస్తున్నాను. ఎలాంటి లోటు రానివ్వద్దు. అలాగే రాజమాత గారు. ఆదాబ్ రాజమాత గారు. సంతోషంగా ఉండు. ఏమైంది డానియల్? నీ మొహం అలా వెలవెలబోతుంది. నాకు అనిపిస్తోంది సలీం భాయిజాన్కి నా మీద కోపంగా ఉందని. ఏ, సలీంకి మీ మీద కోపం ఎందుకు వస్తుంది? ఏమో మరి. నేను భాయిజాన్ని ఒకే మాట అడిగాను, ఆమీర్లో ఉన్న అమ్మాయికి ఆహ్వానం పంపించినా అని. ఇదే నేను అడిగాను, అంతే. అలా అడిగేసరికి నా మీద కోపం వచ్చినట్టుంది. సలీంకి ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలుసు. మాన్బాయ్ కూడా ఇక్కడికి రావాలని వారు ఆశపడుతున్నారు, కానీ అది బయటికి చెప్పలేకపోతున్నారు. నువ్వేమీ ఆందోళన పడకు దానియల్. సలీం ఇక్కడికి వచ్చినప్పుడు నేను వారి సంగతి తేల్చేస్తాను. అలా నీ మీద కోపం దేనికని అడుగుతాను. అయినా నువ్వేం కంగారు పడకు. ఆ అమ్మాయికి స్వయంగా నేనే ఆహ్వానం పంపించాను. తను కూడా వస్తుంది. అయినా ఆమెరు నుంచి మొత్తం అంతా వస్తున్నారు. మా అన్నయ్య, వదిన, ఇంకా మాన్బాయ్ అందరూ వస్తున్నారు. ఆ అమ్మాయి అనార్కలి ఇక్కడికి వస్తుందని తెలిస్తే సలీం భాయిజాన్ చాలా మురిసిపోతాడు. నా వరకు మాన్బాయ్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను వెళ్లి సంగతి సలీం భాయిజాన్కి తెలియజేస్తాను. అదే వద్దులే, నువ్వు చెప్పొద్దులే. నీ సలీం బాయ్ ఉన్నట్టుండి తనని ఇక్కడ చూస్తే ఎంతో సంతోషిస్తాడు. ఏమంటావు? అవును. ఏంటి సంగతి దానియల్? మధ్యలో నువ్వెందుకలా మురిసిపోతున్నావు? లేదు లేదు, అలాంటిదేం లేదు. సరే పోన్లే, నేను బయలుదేరుతాను. ఆదాబ్. పద జాకీరా. నువ్వు వస్తున్నందుకు నేను మురిసిపోతున్నాను మాన్బాయ్. ఆమీర్లో మీతో ఎక్కువ సమయం గడపలేకపోయాను, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువసేపు మీతోనే ఉంటాను నేను. ఆ అమ్మాయి వస్తున్నందుకు సలీంబాయి ఎంతవరకు సంతోషిస్తారో ఏమో, కానీ నాకు మాత్రం సంతోషంగా ఉంది. ఇలా మీ చెంత ఉంటే నాకేమో మొత్తం సామ్రాజ్యం నా కౌగిలిలో ఉన్నట్టుంది. ఇది ఎన్నో ఏళ్లుగా నా కోరిక.
నేను వారసుణ్ణి దగ్గర నుంచి చూడాలన్న కోరిక ఇవాళ ఆ ఖుదా కరుణించినట్టున్నాడు. ఇప్పుడు వారసుడు గారు నా చెంతనే ఉన్నారు. వారు నన్ను తాకడమే కాదు, పొందడానికి కూడా వీలవుతుంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను రాకుమారా. ప్రేమిస్తున్నావా? ప్రేమ చూడమ్మాయి, ప్రేమనే పదానికి మా జీవితంలో ఎలాంటి చోటు లేదు. ప్రేమను పొందాలన్న కోరిక లేదు. మేమిక్కడికి వచ్చింది ప్రేమను పొందడానికి కాదు. అసలు ప్రేమ అనేది ఈ లోకంలో లేనే లేదు. అర్థమైందా? దయచేసి క్షమించండి రాకుమారా. ప్రేమ లేకపోయినా బాధ అనేది ఉందిగా. నేను మీ బాధని ప్రశాంతతగా మార్చేస్తాను. इब्तदाई इश्क है ये, ना सुकून ना चैन, सारी सारी रहना जागे प्यार में दो नैन. మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టనంటున్నావే? మా జీవితానికి ఇంతటి గతి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు 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 మా బాల్యాన్ని సర్వనాశనం చేశావు నువ్వు. నా గుండెల మీద పదే పదే గుణపాలను గుచ్చావు నువ్వు. అంత చేసి కూడా మళ్ళీ మా గుండెల్లో స్థానం కావాలనే ధైర్యం నీకు ఎలా వచ్చింది? మేము మీ మీద అరిచాము, కోపగించుకున్నాము, ఎంతగానో అవమానించాం. కానీ నిజానికి నీ మీద కంటే నా మీదే నాకు ఎక్కువ కోపంగా ఉంది. మా మీదే మాకు కోపంగా ఉంది. మా మనసులో నీకు స్థానం కల్పించినందుకు మా మీదే మాకు ఎంతగానో కోపంగా ఉంది. నేను పారిపోవాలనుకున్నది నీ నుంచి కాదు, మా హృదయం నుంచి. ఎందుకు ఇలా చేశావు? మా జీవితంలోనికి వచ్చి ఎందుకు నా జీవితాన్ని నువ్వు ఇలా నాశనం చేశావు? ఎందుకు మేము మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాం? ఎందుకు పదే పదే నువ్వు ఎందుకు నాకు కనిపిస్తున్నావు? ఎందుకు నా హృదయాన్ని భగ్నం చేస్తున్నావు? ఎందుకు 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 రాకుమారా, ఏమిటా మాటలు రాకుమారా? నేను మిమ్మల్ని ఇప్పుడేగా కలిసింది. మీ గుండెల్లో బాధ ఎంతగా నిండిపోయిందో. ఎవరి గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు మీరు? ఇక్కడికి ఎందరో మగవాళ్ళొస్తారు. వాళ్ళ గుండెల్లో బాధ, మనసులో ఏవో జ్ఞాపకాలు. మీరేం బాధపడకండి. నేను మీ మనసులోని ఆ జ్ఞాపకాలన్నింటినీ తుడిచిపెట్టేస్తాను. మీ గుండెల్లోని ఆ బాధను తొలగించి ప్రశాంతతని నింపేస్తాను. పో ఇక్కడి నుంచి. నీ మొహం కూడా నాకు చూపించు. కొంచెం చూసి నడవండి రాకుమారా, చూసి నడవండి. నాకివాళ ఎంత ప్రశాంతత చేకూరిందంటే ఆ అనుభవం ఈ జీవితానికి చాలు. మీకెలా ఉంది? హైదర్, ఇక మేము ఇక్కడ ఉండదలుచుకోలేదు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రండి. ఎందుకు రాకుమారా? మీకిక్కడే నచ్చడం లేదా? ఏదో మాకు ఈ చోటు నచ్చలేదనుకో, వెళ్ళిపోదాం పద. రాకుమారా, అసలు ఏం జరిగిందో చెప్పండి. నిర్మోహమాటంగా చెప్పండి. ద్వేషిస్తున్నాం మేము. ఓ అనార్కలిని మేము ద్వేషిస్తున్నాం. కానీ తను మా మనస్సులో నుంచి కదిలి వెళ్ళనంటోంది. మేము ఎక్కడికి వెళ్ళినా సరే తన జ్ఞాపకాలు మమ్మల్ని అనుక్షణం వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ తన జ్ఞాపకాలు మమ్మల్ని వెన్నంటే ఉన్నాయి, వెంబడిస్తూ ఉన్నాయి. ఎందుకని మేము తనని మర్చిపోలేకపోతున్నాం? మీరు తనని మర్చిపోలేకపోవడానికి ఒకటే కారణం. మీ ప్రతీకారం ఇంకా పూర్తి కాలేదు సలీం.